గతేడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వివాదాల్లో ఇరుక్కున్నారు. అలా అల్లు అర్జున్ జైలు పాలవటం, మంచు ఫ్యామిలీలో గొడవలు, నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు, నాగార్జున ఇన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత, ఇలా ఎన్నో వివాదాలు జరిగాయి. ఇక అన్నింటికంటే ఎక్కువ అల్లు అర్జున్ జైలుకి వెళ్లటం సెన్సేషన్గా మారింది. అయితే అల్లు అర్జున్ కంటే ముందే నటి అనుష్క కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఎదురైందట. కానీ ఆమె తెలివిగా జైలుకు వెళ్లే కేసు నుండి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ అనుష్క శెట్టి చేసిన తప్పేంటి? ఆమె జైలుకి వెళ్లకుండా ఎలా తప్పుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. అనుష్క శెట్టి రవితేజ కాంబినేషన్లో వచ్చిన బలాదూర్ సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో బోట్లో ప్రయాణం చేస్తూ ఉండగా అనుష్క ఒక వ్యక్తిని నీళ్లల్లోకి నెట్టే సన్నివేశం ఉంటుంది. అయితే నీళ్లల్లోకి నెట్టే సన్నివేశంలో అనుష్క నిజంగానే ఆ వ్యక్తిని నీళ్లల్లోకి నెట్టేసిందని, ఆ వ్యక్తి నీళ్లల్లో పడి ఈత రాక చనిపోయినట్టు ఆ మధ్యకాలంలో వార్తలొచ్చాయి. కానీ తప్పు తెలుసుకున్న అనుష్క ఎక్కడ కేసులైపోతాయనని భయపడి వెంటనే వెళ్లి ఆ కుటుంబానికి పెద్ద మొత్తంలో సాయం చేసినట్టు రూమర్లు వినిపించాయి. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా అనుష్క శెట్టి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇవి రూమర్స్ అని కొంతమంది కొట్టి పారేస్తే, లేదు లేదు నిజమేనని అనుష్క ఆ విషయంలో ఎక్కడ కేసులో ఇరుక్కుని జైలు జీవితం గడపాల్సి వస్తుందోనని ముందుగానే ఆలోచించి తెలివిగా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్టు వార్తలు వినిపించాయి. అలా జైలుకు వెళ్లాల్సిన అనుష్క తెలివిగా ఆ కేసు నుంచి తప్పించుకున్నట్టు వార్తలు వినిపించాయి.